హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి అండ్ బాగుంటారు అని కోరుకుంటున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. నేను వీడియోస్ వచ్చేసి కెనడాలో ఇక్కడ మేము సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా, లైక్ ఫెస్టివల్స్ కానీ అండ్ నేను చేసే కుకింగ్ బ్లాగ్స్ కానీ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. హోప్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే మా కమ్యూనిటీలో వినాయక చవితి అయితే చేసుకున్నామండి. 5 days వినాయకుడిని పెట్టుకున్నాము అండ్ 5th డే ఈవినింగ్ నిమజ్జనం అయితే అయింది. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూజ అండ్ మేము ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము కెనడాలో కమ్యూనిటీలో అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. చాలా వరకు అయితే రా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది కదా. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా అడుగుతూ ఉంటారు ఏం చేస్తారు అక్కడ పూజలు ఎలా చేసుకుంటారు అని. సో అందుకని రా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది డే 1లో అందరం ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ 108 లడ్డూలు అయితే ఒక ఫ్రెండ్ చేశారు అండ్ మేమందరం తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా ఇక్కడ పెట్టాము టేబుల్ పక్కన నైవేద్యం కోసం. అండ్ డే 1లో వినాయక చవితి రోజు మేము కూడా పూజ చేసుకున్నాము. అదంతా ఈ వీడియోలో అయితే యాడ్ చేశానండి. स्मृते सकल कल्याण भाजनं ज्येष्ठजायते पुरुषस्तमजं नित्यं व्रतां शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदिस्थो भगवान् मङ्गलाय तनो हरि लाभस्तेषां सुतस्तेषां जयस्तेषां पराभवः येषाम् इन्द्रियवरश्चामो మీకు రైట్ సైడ్ కదా అన్న సమర్పయామి శ్రీ మహాగణాధిపతే నమః యజ్ఞోపవీతం ధారయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్తజం పురస్తాత్ ఆయుష్యమగ్రహే రంగో స్కందపూర్వజాయ నమః శ్రీ భక్తివినాయక స్వామినే నమః పుష్పై పూజయామి శ్రీ మహాగణాధిపతే నమః దీపమాగ్రాపయామి ఓం ఉద్దీయకస్య జాతవేదం పదం విష్ణుమన అశేషం శ్రీమావహ జీవనంత దిశో దశ శ్రీ మహాగణాధిపతే నమః దీపం దర్శయామి. ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम सत्यं सत्येन सत्यं चयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणाय स्वाहा. श्री महागणाधिपते नमः नैवेद्यं समर्पयामि प्रक्षालयामि श्री महागणाधिपते नमः पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि श्री महागणाधिपते नमः दीपस्मै ताम्बूलं समर्पयामि श्री महागणाधिपते नमः पूगीफलश्च कर्पूरं नागवल्ली दलेयुतं मुक्ताचूर्णं समायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां श्री महागणाधिपते नमः ताम्बूलं समर्पयामि. ओम श्री महागणाधिपते नमः हिरण्यफलदक्षिणां समर्पयामि. ओम श्री महागणाधिपते नमः नीराजनं दर्शयामि.
मानव युग से जातक गंटा श्री महागणाधिपते नमः नीराजनं दर्शयामि। श्री महागणाधिपते नमः मंत्रपुष्पं समर्पयामि। शुनकश्चैकदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरो विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुः गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डः विघ्नोपकर्णः हेरम्बो स्कन्दपूर्वजा षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। श्री महागणाधिपते नमः। उद्वासयामि यथास्थानं प्रतिष्ठापयामि। ओम श्री महागणाधिपते नमः। शोभनार्थे क्षेमाय पुनरागमनाय च। ఇప్పటి వరకు మనం మామూలుగా గణపతి పూజ ఎటువంటి విఘ్నాలు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు జరగకుండా చూడడానికి మనం గణపతి పూజ చేస్తాం మనం. అలాంటిది ఆ మహాగణపతి పూజ తలపెట్టాం ఈరోజు. దానికి కూడా మళ్ళీ ఆటంకాలు కలగకుండా ఉండాలని పసుపు గణపతికి పూజ పూర్తయింది. ఇప్పుడు ఈ మనం ఏర్పాటు చేసుకున్న మహాగణపతికి ప్రాణప్రతిష్ఠ, ఆ తర్వాత షోడశోపచారాలు నైవేద్యం అన్ని మనం మహాగణపతి చేసుకున్నాం. రక్షాబంధనముహూర్త సుముహూర్తోస్తు. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మదలాయతాక్షి పూర్వోచ్చరిత ఏమన్న విశేషణ విశిష్టాయాం రక్షాబంధనముహూర్తో సుముహూర్తోస్తు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మయసన్నిధస్వ. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇక పట్టుకో. श्रीमन्नारायण और विष्णु वासुदेव विरक्षतु कंकणधारणं करिष्ये। गणेश संगी शंकी चित्री चंदकी श्रीमन्नारायण और विष्णु वासुदेव विरक्षतु। అది యజ్ఞోపవీతం అది కూడా కావాలి. అది ఉంచండి. అయితే రెండు పెట్టమన్నారు. ఇది ఇది వస్త్రం, అది యజ్ఞోపవీతం. श्री महागणाधिपते नमः। वस्त्रयुग्मं समर्पयामि। आ वस्त्रयुग्मं रचयंడి. మీరు ఇచ్చిన वस्त्रयुग्मं समर्पयामि। श्री महागणाधिपते नमः। यज्ञोपवीतं धारयामि। ఆట ఇలాంటివంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఈ విష్ణు మాయలో భాగంగా అక్కడికి తీసుకెళ్ళి నందిని ఈ గజాసుడి పట్టణంలో గంగిరెద్దులు ఆడించే ఆట చేశారు. అప్పుడు ఆ ప్రదర్శనకి ఇచ్చినటువంటి గజాసురుడు వీరికి ఏం వరం కావాలో కోరుకున్నాడు. అప్పుడు ఈ బృందం అంతా కూడా మేమంతా అపర శివ భక్తులం,
శివుడు లేకుండా మా పూజలు ఫలించడం లేదు, మేము ఎవరిని పూజించాలి, కాబట్టి మాకు మా శివుణ్ణి ఇచ్చేయమని వారం కోరుతున్నారు. దాంతో ఈ గజాసురుడికి నేను ఎల్లప్పుడూ కూడా మీ ప్రమదగణాలు అందరితో కలిసి ముల్లోకాల పర్యటనకి వెళ్ళాడు. సో వెళ్ళినప్పుడు ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి తన పరిచారికలతో కలిసి స్నానం ఆడుతుంది. అప్పుడు పరిచారికలు పార్వతీదేవితో అన్నారు, ఫాలో కావాలి. We'll start with introducing Team A and Team B. So what is the Team A name? Team Laddu. Wow, such a fantastic name. What's the name of Team B? Sorry? Team Ganesh. పిల్లలు కదా జెన్యున్గా ఆడాలన్నారు. మీ తల్లి ప్రేమ మేము తట్టుకోలేమన్నాడు. ఓకే షూర్ షూర్ ఏం అర్థం కాదు. It's audience time. అంటే ఆంధ్ర కూడా తెలియదు నాకు. రెడీ ఉండండి. డార్లింగ్ డార్లింగ్ ఇక్కడ పిల్లలకి ఏంటంటే వినాయక చవితి రోజు స్టార్టింగ్ డే ఇట్లా గేమ్స్ పెట్టారండి. అండ్ క్విజ్ క్వశ్చన్స్ కూడా అడిగారనమాట. వినాయకుడికి స్టోరీ ఉంటుంది కదా, వినాయకుడికి తొండం ఎలా వచ్చింది, ఏమైంది అని చెప్పేసి ఆ కథ అంతా ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ 5 days చేసినప్పుడు మాకైతే ఒకటే అనిపించింది, మనం చిన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు పల్లెటూర్లలో 5 days చేస్తే రోజు ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము పూజ దగ్గరికి, మంచిగా ఆడుకునే వాళ్ళము, ఇలా ఉండేది కదా. మన పిల్లలు కంపల్సరీ ఇట్లా అబ్రాడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మిస్ అవుతారు. ఆ 5 daysలో మాకు అనిపించింది ఏంటంటే పిల్లలకి అది ఫుల్ఫిల్ అయింది, మంచిగా ఎంజాయ్ చేశారు ఆ 5 days. ఇక్కడ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏంటంటే ఇక్కడ ఈ 5 days చేసినప్పుడు ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోమని చెప్పారు. ఇలా ప్రతి ఫ్యామిలీస్ అందరం ఫ్రెండ్స్ని పిలిచాము. ఆ 5 days అందరి ఫ్రెండ్స్ వచ్చారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఈవినింగ్ అయిపోతే వెళ్ళిపోయే వాళ్ళము పూజ దగ్గరికి. పూజ తర్వాత ఇంకా డిన్నర్ అని ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కదా, వాళ్ళతో మంచిగా కబుర్లు చెప్పుకోవడం, చాలా క్వాలిటీ టైం అయితే అనిపించిందండి ఈ వినాయక చవితి 5 days. ఏంట్రా స్టార్ట్ చేయలేదురా ఇంకా? ప్రాక్టీస్. దేవాంశ్ రా, వినత గైడ్ చేయి. వినత దేవాంశ్ టెక్కి షో నాన్న ఎలా పట్టుకోవాలో చూపించు. దేవాంశ్ అక్క వెళ్ళి షో అదిగో అలా. దేవాంశ్ స్టిక్స్ మూవ్ చేయకు నాన్న. When we say 1, 2, 3, you have to start. Okay?
Wait, I haven't said. Okay, ready? నేనేమన్నాను తెలుసా Fantastic job as of now. Okay, thank you so much. Marks You have your dinner. Masters will play more games. హాయ్ ప్రతిమ. హాయ్ పల్లవి. ఏంటి ఈరోజు స్పెషల్? వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నాం మా కమ్యూనిటీలో. ఈరోజు 3rd డే. మేము మా ఫ్యామిలీ తరపున కూర్చుంటున్నాము పూజ దగ్గర. సూపర్, థ్యాంక్ యూ అన్న. హాయ్ హాయ్ అక్షయ. ఇది 3rd డే. ఇంకా ప్రతిమ వాళ్ళు అయితే పూజ చేసుకున్నారు. నేను కూడా తీసుకొచ్చాను. ఇట్స్ ఓకే. చాలా మంది తింటున్నారు చంద్రిక చేసినా ఏం కాదు. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం పూజయామి. ఓం అపవాహనాయ నమః పూర్వం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం వెంకటాయ నమః ఉదరం పూజయామి. ఓం స్కందపూర్వజాయ నమః స్కందౌ పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠౌ పూజయామి. ఓం పార్శ్వస్థాయ నమః హస్తౌ పూజయామి. ఓం పెట్టేసేయండి. పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఈశ్వరాయ నమః దేవతాం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః పర్వతభద్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారభద్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం జిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుగంధే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురాధిఘ్నాయ నమః. ఓం మహాగణాధిపతే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజటరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం హే హాయ్ పుష్ప. ఓం కామిమతే నమః. ఓం సుమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్ర ఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. మంగళస్వరాయ నమః. ఓం మంత్రాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మీరు ఒక గంధం పూతో ఒక గంధం నుంచి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధద్వారా అనురాధశాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సరస్వతీ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
गणेशानां बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानां बालचन्द्राय श्रीगणेशाय धीमहि మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఉపచార అపదేశేన కృతాన్ కర్మయ అపచారాన్ క్షమస్వ గణాధిపా. ఇప్పుడు మనం చేసిన పూజలో ఏదైనా క్రియలో కానీ భావంలో కానీ మంత్రంలో కానీ ఎటువంటి తప్పులు తల్లి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఓం శ్రీ जी बोलो गणेश महाराज की जय. प्रिय विष्णुमय सन्निधस्व ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो लक्ष्मी तन्नो विष्णु प्रचोदयात्. సాయంకాల సమయములో ओम श्री महागणाधिपते नमः. दिव्य श्री चंदन समर्पयामि. गंधम पूतो गंधम रुचि काम समर्पित. ओम श्री महागणाधिपते नमः. दिव्य श्री चंदन समर्पयामि. गंधद्वारा अनुराधशां नित्यपुष्टां करीशिनीं ईश्वरीं सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां. श्री महागणाधिपते नमः. दिव्य श्री चंदनं समर्पयामि. ओम మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభమంగళమణి పాడరే మన గణనాథునకు ముత్యాల హారతులు ముందు తివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముదుతలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. ఇలా 5 days అయితే చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా లడ్డు ఆక్షన్ అది కూడా కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. హోప్ఫుల్లీ మీ అందరికీ మా వినాయక చవితి కెనడాలో ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపించాను. మీ అందరికీ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.